ఇక్కడ తడిసిపోతుంది. ఏంటిరా స్వామి, ఎన్టీఆర్కి నేను పొడిచిన టీడేమన్నా నాకు పొడి చేస్తాడా అని 2 రోజులుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకరి తప్పుల్ని ఒకరు చూసుకుంటూ సరి చేసుకుంటూ ఒకరి ప్యాకేజీలు ఒకరు తీసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి వాళ్ళ సంబరాలు వాళ్ళ సంపాదనలు చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అబద్ధాలకి నమ్మకుండా వాళ్ళని తిప్పి కొట్టే విధంగా ఉండాలి అని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు తెరిస్తే కేసు పెడతామని బెదిరిస్తున్నారు. తుమ్మితే కేసు, దగ్గితే కేసు, కేక్ కోస్తే కేసు, కోడి కోస్తే కేసు. వాళ్ళేమో తలకాయలు లేపేసిన కేసు ఉండదు, మనం కేక్ కోసినా కూడా కేసు అంటున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవడెవడు న్యాయస్థానాల ముందు నిల్చోబెట్టి మీరు చేసిన తప్పులకి న్యాయబద్ధంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు భయపెట్టే భయపడడానికి ఇక్కడ ఉన్నది ఫ్లవర్లు కాదు. మేము తప్పు చేయము, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్ని కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని కష్టాలున్నా మీకు సంతోషాన్ని ఇవ్వడం కోసం తాటిపట్టి చంద్రశేఖర్ అన్న ఎంతో ఖర్చుతో కూడిన పనిని వ్యయ ప్రయాసాలకు వచ్చి అధికార పార్టీ ఒత్తిడిని ఒక దమ్మున్న నాయకుడిగా ఢీకొని ఈరోజు మీకోసం ఇంత ఘనంగా చేశారు. సో మీ అందరి ఆనందాన్ని చూసి ఆయన ఆనందపడుతున్నాడు. ఆ ఆనందంలో పాల్పంచుకునే అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు అన్నకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకొని జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్. Hey!